స్పందన ఈ విధమైనటువంటి చర్యలు తీసుకొని ప్రజల్లో ఒక నమ్మకం కలిగించాల్సినటువంటి బాధ్యత పోలీసు వారికి అటు ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నది. ఆ పరిస్థితిలో ఉంటే ప్రజల నుండి నిరసన రాదు, ప్రజా ఉద్యమాలు రావు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానం, అది మనం ఎంతటి వాళ్ళైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టానికి అతీతులు కాదు. కాబట్టి ఈరోజు సామర్లకోట సంబంధించి వెంటనే దిద్దుబాటు చర్యలుగా అటు రాజేష్ మహాజన్ విడుదల చేసి చట్టపరమైనటువంటి కేసులు కట్టి ఒక అడిషనల్ ఎస్పీ అధికారిని విచారణ అధికారిగా నియమించడం నిజంగానే ఒక శుభ పరిణామం. ఇందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ డీజీపీ గారికి, పోలీసు వ్యవస్థకు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విషయాల్లో, సున్నితమైన విషయాల్లో వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజల యొక్క మన్ననలు పొందాలని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము మరొకసారి కోరుకుంటున్నాం. ఇకపోతే నిన్నటికి పిఆర్సీ సంబంధించి ఉద్యోగస్తులకు ఫిట్మెంట్, ఆ తర్వాత వారు ఊహించినటువంటి కొన్ని విషయాలు 62 ఏళ్లకు రిటైర్మెంట్ ఏజ్ను పెంచడం, వీటన్నింటినీ కూడా మనం ప్రచార మాధ్యమాల ద్వారా మనం చూడడం జరిగింది, వినడం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పెంచి ఉద్యోగస్తుల యొక్క వయసు పరిమితిని రిటైర్మెంట్ చేయడం అనేది ఉద్యోగస్తులకు ఏమైనా ఆనందంగా ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నిరుద్యోగులకి సుమారు ఈ యొక్క 62 వయసు పెంచకుండా ఉంటే 40,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయ్యా ఉద్యోగస్తులారా, ఉద్యోగ సంఘ నాయకులారా, మీ